Hello viewers, welcome to Pragati Media. Nenu Harsha Talla Pragada. NCERT Class 8 Social Science textbook లో జుడిషియల్ కరప్షన్ అనే టాపిక్ ని ఇంక్లూడ్ చేసిన విషయం సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు దీని మీద చాలా సీరియస్ కూడా అయ్యారు. యాక్చువల్ గా అసలు ఏం జరిగిందంటే NCERT ఒక కొత్త చాప్టర్ రిలీజ్ చేసింది. ద రోల్ ఆఫ్ ద జుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ. ఇందులో కోర్ట్స్ లో కరప్షన్ ఉందని, కేస్ బ్యాక్లాగ్స్ వల్ల కామన్ మ్యాన్ కి జస్టిస్ దొరకట్లేదని కొన్ని లైన్స్ రాసి ఉన్నాయి. ఇది చూసిన సీనియర్ అడ్వకేట్స్ కపిల్ సిబల్ అండ్ అభిషేక్ సింఘ్వి డైరెక్ట్ గా CJI దగ్గర మ్యాటర్ రేస్ చేశారు. సిబల్ గారు ఏమంటారంటే, స్కూల్ పిల్లలకి జుడిషియరీ మీద నమ్మకం పోయేలా ఇలా ఎలా రాస్తారు, దిస్ ఇస్ స్కాండలస్. అప్పుడు CJI సూర్యకాంత్ గారు చాలా పవర్ఫుల్ రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన ఏమన్నారో డైరెక్ట్ గా చూద్దాం. ఐ విల్ నాట్ అలౌ ఎనీవన్ ఆన్ ఎర్త్ టు డిఫేమ్ ద జుడిషియరీ. నేను ఈ ఇన్స్టిట్యూషన్ ని డిఫేమ్ చేయడానికి ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వను. ఇట్ సీమ్స్ టు బి అ డీప్ రూటెడ్ అండ్ వెల్ ప్లాన్డ్ కాన్స్పిరసీ టు టార్నిష్ ద ఇమేజ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇదేదో పొరపాటున జరిగింది కాదు, ఇది ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీలా అనిపిస్తోంది. హెడ్స్ మస్ట్ రోల్. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? వీ విల్ ఫైండ్ అవుట్. దీనికి ఎవరు రెస్పాన్సిబులో వాళ్ళు రిజల్ట్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. CJI యాంగర్ చూసి NCERT వెంటనే యూటర్న్ తీసుకుంది. సుప్రీం కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. దాంట్లో ఏంటంటే, ఫస్ట్ పాయింట్ బ్లాంకెట్ బ్యాన్. ఈ బుక్స్ రీప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ని వెంటనే ఆపేస్తున్నారు. రెండవది డిజిటల్ రిమూవల్. ఆన్లైన్ లో ఉన్న PDF కాపీస్ ని డిలీట్ చేసేయాలి. మూడవది సీజర్. ఆల్ ఓవర్ ఇండియా ఆల్రెడీ ప్రింట్ అయిన కాపీస్ ని సీజ్ చేయమని స్టేట్స్ అండ్ సెంటర్ కి ఆర్డర్స్ ఇచ్చారు. బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతోందంటే, CJIకి చాలా మంది హైకోర్టు జడ్జెస్ నుండి కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చాయట. పిల్లలకి ఇలాంటి తప్పుడు విషయాలు ఎలా నేర్పిస్తున్నారు అని జడ్జెస్ అందరూ డిస్టర్బ్ అయ్యారట. అభిషేక్ సింఘ్వి గారు కోర్టులో ఒక పాయింట్ రేస్ చేశారు. సార్, బ్యూరోక్రసీలో పాలిటిక్స్ లో కరప్షన్ ఉందని రాయరు, కానీ ఓన్లీ జుడిషియరీని టార్గెట్ చేసి రాస్తే అది సెలెక్టివిటీ అవ్వదా అని క్వశ్చన్ చేశారు. ఈ పాయింట్ ని CJI యాక్సెప్ట్ చేసి ఇమీడియట్ గా సువోమోటో కేసు రిజిస్టర్ చేసి NCERT డైరెక్టర్ కి షో కాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే, జుడిషియరీ డిగ్నిటీని దెబ్బతీసే కంటెంట్ టెక్స్ట్ బుక్స్ లో ఉండకూడదు అని CJI చాలా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు. NCERT ఇప్పుడు ఆ చాప్టర్ ని రీరైట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? స్కూల్స్ లో రియల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలా లేదా జుడిషియరీ ఇంటిగ్రిటీని కాపాడాలా? కామెంట్ బిలో.